హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి బోట్లు అన్నీ ఒకే రంగులో ఉండడంపై మంత్రి కొల్లు రవీంద్ర అనుమానం విచారణ జరుపుతున్నామని వెల్లడించిన మంత్రి కుట్ర అని తేలితే ఎవరున్నా విడిచిపెట్టబోమని వ్యాఖ్య ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని సంకల్పించిన ఏపీ ప్రభుత్వం పనుల్ని వేగంగా చేస్తోంది 7 రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ 2 రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా అనుభవజ్ఞులైన ఇంజనీర్లు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అడవులు ఢీకొట్టడంతో ధ్వంసమైన కౌంటర్ వెయిట్ల తొలగింపు ఇప్పటికే పూర్తి కాగా ఇవాళ అధునాతన రీతిలో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయనున్నారు అని సమాచారం వరదలో కొట్టుకు వచ్చిన బోట్లు ఇటీవల ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే దాని వెనుక మరొకటిగా మొత్తం 4 బోట్లు వేగంగా వచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి దీంతో బ్యారేజీలో 67, 69 నెంబరు గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు తాజాగా ఈ ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు ముఖ్యంగా వరదలో కొట్టుకు వచ్చిన 4 బోట్లు కూడా ఒకే రంగులో ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీని బోట్లతో డ్యామేజ్ చేయాలని చూశారని ఆరోపించారు ఒకే రంగులో ఒకే రకమైన బోట్లు కొట్టుకు రావడం వెనుక కుట్ర ఉందన్నారు అధికారులు ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించారని వివరించారు ఒకవేళ ఈ ఘటన వెనుక కుట్ర ఉందని తేలితే మాత్రం కారకులు ఎవరైనా సరే వదిలిపెట్టబోమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు అలాంటి పండుగ రోజు కూడా ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల మధ్య ఉన్నారని తెలిపారు వరదలతో సర్వం కోల్పోయిన వారికి అండగా ఉంటూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న జనాలకు భరోసా కల్పిస్తూ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని గుర్తు చేశారు సాధారణ పరిస్థితుల నెలకొనే వరకు చంద్రబాబుతో పాటు ప్రభుత్వం మొత్తం ప్రజలతోనే ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు